రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు రాశి సీడ్స్ వారి ఆధ్వర్యంలో 3366 మీద రైతులకు శక్తి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. గ్రామం వచ్చేసి కౌరాయిపల్లి, మండల్ కుమ్రవెల్లి, జిల్లా సిద్దిపేట. సో ఇక్కడ దాదాపుగా 100-120 మంది రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీని గురించి 3366 గురించి ఒకసారి మన రైతు కూడా మనతో పాటు ఉన్నారు. రైతు కరుణాకర్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. కరుణాకర్ గారు, ఒకసారి మీరు 3366 గురించి మీ ఒపీనియన్ చెప్పండి. నా పేరు కరుణాకర్ అండి. నేను ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది వాడబట్టి. బాగానే ఉంది. రాశి 3366 ఇది గొలుసు అండి. ఈ విధంగా వస్తుంది, బాగానే ఉంది. దీని నుంచి 35-36 ఇలా క్వింటాలు వస్తుంది ఒక ఎకరాకి. ఓకే. గింజ ఎట్లా ఉంది? గింజ వేటు కూడా బాగానే ఉంది. గింజ సైజు మంచిగా ఉంది. ఓకే. పంట కూడా చూడొచ్చు మీరు. పంట కూడా చూడొచ్చు. సో చాలా బాగా వచ్చింది. 8 acres పెట్టాము. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టింది సార్? 8 acres. ఎన్ని ఎకరాలు పెట్టారు? మళ్ళీ ఈ సంవత్సరం వానాకాలం ఎన్ని ఎకరాలు పెట్టారు? ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుందా? ఓకే. వాటర్ లేక కొంచెం తక్కువ. ఓకే. మీ తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారా? కూడా పెట్టారు, బాగానే ఉంది. బాగుందా? నా పేరు కనకయ్య, మాది గౌరాపల్లె. 3366 ఒక 2 years అవుతుంది పెట్టబట్టి. కాపు బాగానే ఉన్నది. మళ్ళీ ఈ వానకాలం పంట సుధా అదే పెడదాం అనుకుంటున్నాను. మా దోస్తుగాలు సుధా పెట్టిరు ఒక 7-8 ఎకరాలు. బాగానే ఉంది కాపు. ఓకే. ఎన్ని ఎకరాలు పెట్టారు సార్ మీరు? 4 ఎకరాలు పెట్టినాను. ఇప్పుడు మళ్ళీ వానకాలం ఎన్ని ఎకరాలు పెడతారు? వానకాలం 5-6 ఎకరాలు పెడతాయి. మళ్ళీ 5 ఎకరాలు పెడతారా? ఓకే. నీళ్ళు వెళ్ళాక తక్కువ పెట్టేసినాం. ఓకే. అప్పుడు వానకాలం దిగుబడి ఎంత వచ్చింది సార్ మీకు? 35-36 క్వింటాల దాకా వచ్చింది. 35-36 క్వింటాలు వచ్చింది ఎకరానికి.